Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఇవాళ మన టాపిక్ ఎనిమల్ హస్బెండరీ. ఎనిమల్ హస్బెండరీ అంటే ఏంటి? ఎనిమల్ హస్బెండరీ అంటే డొమెస్టిక్ ఎనిమల్స్ని సైంటిఫిక్గా రేర్ చేయడం, కేర్ చేయడం, బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ చేయడాన్ని ఎనిమల్ హస్బెండరీ అంటారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ మిల్క్, మీట్, ఎగ్స్, ఊల్, లెదర్ ప్రొడక్షన్ పెంచడం, ఫార్మర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడం, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడమే అనమాట. ఇండియాలో ఎనిమల్ హస్బెండరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందామా? ఇండియా ఒక అగ్రికేరియన్ కంట్రీ. సో అగ్రికల్చర్కి కాంప్లిమెంటరీ యాక్టివిటీ అనమాట. మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి సెకండరీ ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా ఉండాలి. డ్రాట్ లేదా క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ ఎనిమల్ హస్బెండరీ లాంటివి సపోర్ట్ సిస్టమ్లా వర్క్ చేస్తాయన్నమాట. వరల్డ్లోనే లార్జెస్ట్ క్యాటిల్ పాపులేషన్ మన ఇండియాలో ఉంది. మిల్క్ ప్రొడక్షన్లో మన కంట్రీ నెంబర్ 1 అనమాట. పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్. అండ్ ఎనిమల్ హస్బెండరీ అనేది ఇండియన్ అగ్రికల్చర్లో ఒక కీలక భాగం అనమాట. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లోనే రైజింగ్ అండ్ బ్రీడింగ్ కూడా ఉంటుంది. దీని ద్వారా కోట్లాది మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. అలాగే ఇది భారతదేశ జీడిపిని పెంచడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎనిమల్ హస్బెండరీలో మేజర్ యాక్టివిటీస్ బ్రీడింగ్, ఫీడింగ్, హౌసింగ్, హెల్త్ కేర్, మేనేజ్మెంట్. బ్రీడింగ్లో సెలెక్టివ్ అండ్ క్రాస్ బ్రీడింగ్, ఫీడింగ్ గ్రీన్ ఫోడర్, డ్రై ఫోడర్, కాన్సన్ట్రేట్స్. హౌసింగ్లో చూసుకుంటే క్లీన్ అండ్ వెంటిలేటెడ్ షెల్టర్స్. హెల్త్ కేర్, వ్యాక్సినేషన్, డిసీజ్ ప్రివెన్షన్. అండ్ ఫైనల్లీ మేనేజ్మెంట్, సైంటిఫిక్గా రేరింగ్ మెథడ్స్. మనం ఎనిమల్ హస్బెండరీలో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే డైరీ ఫార్మింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, షీప్ అండ్ గోట్ రేరింగ్, పిగ్ ఫార్మింగ్, ఫిషరీస్, బీ కీపింగ్ని చూడొచ్చు. ఇది ఎకనామికల్గా, సోషల్గా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ ఎనిమల్ హస్బెండరీకి ఫార్మర్స్కి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మెన్యూర్ అనేది మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందన్నమాట. ఎనిమల్ హస్బెండరీ టైప్స్లో 1 by 1 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ డైరీ ఫార్మింగ్. డైరీ ఫార్మింగ్ అంటే ఏంటి? మిల్క్ ప్రొడ్యూసింగ్ ఎనిమల్స్, కౌస్, బఫెల్లోస్ని సైంటిఫిక్గా రేర్ చేయడం. మిల్క్ ప్లస్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే బటర్, కర్డ్, గీ, చీజ్ ప్రొడక్షన్ని వీటి యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఇండియాలో డైరీ ఫార్మింగ్ అగ్రికల్చర్కి అలైన్డ్ యాక్టివిటీగా కన్సిడర్ చేస్తారు. అసలు ఈ డైరీ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇండియా అనేది వరల్డ్లోనే నెంబర్ 1 మిల్క్ ప్రొడ్యూసర్ అనమాట. రూరల్ ఏరియాస్లో డైలీ ఇన్కమ్ సోర్సే ఈ డైరీ ఫార్మింగ్. క్రాప్ ఫెయిల్యూర్ టైంలో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే ప్రోటీన్, కాల్షియం రిచ్ మిల్క్ అనమాట ఇవి. ఉమెన్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. మోర్ దెన్ 70% ఆఫ్ డైరీ ఫార్మర్స్ అనేవాళ్ళు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అయి ఉంటారు. ఈ ఎక్కువగా డైరీకి యూజ్ చేసే ఎనిమల్స్ కౌస్ అండ్ బఫెలోస్. కౌస్లో ఇండిజినియస్ బ్రీడ్స్ వచ్చి గిర్, సహివాల్, రెడ్ సింధి చాలా ఫేమస్ ఇవి. ఎగ్జాటిక్ బ్రీడ్స్ జెర్సీ, హాల్స్టైన్ ఫ్రీసియన్. బఫెల్లోస్లో ముర్రా, జఫరాబడి, మెహసానా. బఫెల్లో మిల్క్ అనేది హై ఫ్యాట్ కంటెంట్ కలిగి ఉంటుంది. సో ఇండియాలో చాలా పాపులర్ ఇది. డైరీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏంటంటే సైంటిఫిక్ డైరీ ఫార్మింగ్లో ప్రాపర్ ఫీడింగ్, క్లీన్ అండ్ వెంటిలేటెడ్ హౌసింగ్, రెగ్యులర్ మిల్కింగ్ ప్రాక్టీసెస్, వ్యాక్సినేషన్ అండ్ డిసీజ్ కంట్రోల్, బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్. మనందరికీ తెలిసిందే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ కురియన్ వర్గీస్. ఇది 1970లో స్టార్ట్ అయింది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం, మిడిల్ మ్యాన్ని రిమూవ్ చేయడం మరియు మిల్క్ కోఆపరేటివ్స్ని క్రియేట్ చేయడం. దీని రిజల్ట్ ఏంటి? ఇండియా అనేది లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అయ్యింది. సక్సెస్ ఆఫ్ అమూల్ మోడల్. మిల్క్ కోఆపరేటివ్ సిస్టమ్ విలేజ్ నుంచి డిస్ట్రిక్ట్కి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ కోఆపరేటివ్స్ వరకు వచ్చాయి. ఎగ్జాంపుల్స్ అమూల్ గుజరాత్లో ఫేమస్, నందిని కర్ణాటక, ఆవిన్ తమిళనాడు. బెనిఫిట్స్ వచ్చి ఫెయిర్ ప్రైస్ టు ఫార్మర్స్, అష్యూర్డ్ మార్కెట్ ఫర్ మిల్క్. ఈ డైరీ ఫార్మింగ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే లో ప్రొడక్టివిటీ ఆఫ్ ఇండిజినియస్ బ్రీడ్స్, షార్టేజ్ ఆఫ్ గ్రీన్ ఫోడర్, ఎనిమల్ డిసీజెస్, ల్యాక్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. ఈ ప్రాబ్లమ్స్ వల్ల డైరీ ఫార్మింగ్కి చాలామంది తగ్గుముఖం పడుతున్నారు ఇప్పుడు. గవర్నమెంట్ సపోర్ట్ అండ్ స్కీమ్స్ ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రాష్ట్రీయ గోకుల్ మిషన్, డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, సబ్సిడీస్ ఫర్ క్యాటిల్ అండ్ ఫోడర్. డైరీ ఫార్మింగ్ అనేది రూరల్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అనమాట. అండ్ ఇండియాస్ అగ్రికల్చర్ గ్రోత్కి ఒక పిల్లర్ లాంటిది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మింగ్. పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే అందరూ హెన్స్ అనే అనుకుంటారు. కాదు, దాంట్లోనే డక్స్, టర్కీస్ లాంటి బర్డ్స్ని ఎగ్స్ అండ్ మీట్ కోసం సైంటిఫిక్గా రేర్ చేయడం. ఇండియాలో ఇది ఫాస్ట్ గ్రోయింగ్ అగ్రికల్చర్ అలైన్డ్ యాక్టివిటీ అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియాలో చీపెస్ట్ ప్రోటీన్ సోర్స్ దొరికేదే మనకి ఎగ్స్ అండ్ చికెన్లో. సో ఇది లెస్ ఇన్వెస్ట్మెంట్, క్విక్ రిటర్న్స్ వస్తాయి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇది బెస్ట్ లైవ్లీహుడ్ అనమాట. నార్మల్గా దీంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇది. వరల్డ్లో టాప్ ఎగ్ ప్రొడ్యూసర్స్లో ఇండియా ఒకటనమాట. టైప్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్.
దీంట్లో 2 టైప్స్, లేయర్ ఫార్మింగ్, బాయిలర్ ఫార్మింగ్. లేయర్ని ఎక్కువగా ఎగ్స్ కోసం ఫామ్ చేస్తారు, అదే బాయిలర్ని మీట్ కోసం. బాయిలర్ అనేది పెరగడానికి ఇది ఫాస్ట్ గ్రోత్ అనమాట, 6 to 8 వీక్స్లో కంప్లీట్ అవుతుంది. అదే లేయర్ లాంగ్ ఎగ్ లేయింగ్ పీరియడ్ తీసుకుంటాయి. పౌల్ట్రీ బ్రీడ్స్ 2 టైప్స్, లేయర్ బ్రీడ్స్, బాయిలర్ బ్రీడ్స్. ఈ లేయర్ బ్రీడ్స్ ఏంటంటే వైట్ లెగ్ హార్న్, రోడ్ ఐలాండ్ రెడ్. బాయిలర్ బ్రీడ్స్ వచ్చి కాబ్, రాస్. ఇండిజీనియస్ బ్రీడ్స్, వీటిని గవర్నమెంట్ ప్రమోట్ చేసింది, వనరాజ, గ్రామప్రియ. నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. సైంటిఫిక్ పౌల్ట్రీ ఫార్మింగ్లో ప్రాపర్ హౌసింగ్, బ్యాలెన్స్డ్ ఫీడ్, క్లీన్ వాటర్ సప్లై, డిసీజ్ ప్రివెన్షన్ అండ్ వ్యాక్సినేషన్, హైజీన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటే సరిపోతుంది. ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే లో ల్యాండ్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ అనేది క్విక్గా జనరేట్ అవుతుంది, ఎగ్స్ అనేవి హై న్యూట్రిషన్ అనమాట, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. పౌల్ట్రీ వేస్ట్ అనేది కూడా మనకి ఆర్గానిక్ మెన్యూర్గా యూజ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా దీనికి ఉందన్నమాట. బట్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బర్డ్ ఫ్లూ వస్తే ఒక్కసారిగా చాలా లాస్ వస్తుంది. మనం రీసెంట్ టైమ్స్లో బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా విన్నాం. నెక్స్ట్ ఫీడ్ కాస్ట్ అనేది ఎక్కువగా రైజ్ అవ్వడం, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉండడం, క్లైమాటిక్ స్ట్రెస్ వల్ల అండ్ కోల్డ్ స్టోరేజ్ వల్ల కూడా ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి. గవర్నమెంట్ సపోర్ట్ అండ్ స్కీమ్స్ ఏంటంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, సబ్సిడీస్ ఫర్ పౌల్ట్రీ యూనిట్స్, వెటర్నరీ హెల్త్ సర్వీసెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫార్మర్స్. పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట రూరల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ ఇండియాకి. నెక్స్ట్ షీప్ ఫార్మింగ్. షీప్ ఫార్మింగ్ అంటే షీప్ని ఊల్, మీట్ అంటే మటన్, స్కిన్ కోసం సైంటిఫిక్గా రేర్ చేయడం. ఇది ఇండియాలో డ్రై ల్యాండ్, సెమీ అరిడ్ రీజన్స్ చాలా సూటబుల్ అయ్యే లైఫ్ స్టాక్ యాక్టివిటీ అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. డ్రై అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్కి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నొమాడిక్ అండ్ పాస్టల్ కమ్యూనిటీస్కి ఇదే లైవ్లీహుడ్. వుడ్ ఇండస్ట్రీకి ఇది రా మెటీరియల్గా యూజ్ అవుతుంది అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ. షిప్ ఫార్మింగ్ అనేది ఎఫెక్టివ్గా హెల్ప్ అవుతుంది వేస్ట్ ల్యాండ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే దీని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఊల్ అంటే టెక్స్టైల్స్, బ్లాంకెట్స్ దీని నుంచి ప్రిపేర్ చేస్తారు. మటన్ హై డిమాండ్ ఉందన్నమాట ఇప్పుడు మటన్కి. స్కిన్ అండ్ లెదర్ మెన్యూర్గా కూడా యూజ్ చేస్తారు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా కూడా. ఇంపార్టెంట్ షీప్ బ్రీడ్స్ ఇండియాలో వచ్చి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ మీట్కి, డెక్కని తెలంగాణ అండ్ మహారాష్ట్ర, మార్వారి రాజస్థాన్, మాగ్రా ఫైన్ ఊల్ అనమాట ఇది రాజస్థాన్లో, మెరీనో ఎగ్జాటిక్ ఊల్ బ్రీడ్. ఇండిజీనియస్ బ్రీడ్స్ వచ్చి మోర్ క్లైమాటిక్ రెసిస్టెంట్గా ఉంటాయన్నమాట. షీప్ బ్రీడ్ రేరింగ్ ప్రాక్టీసెస్ వచ్చి ఓపెన్ గ్రేజింగ్ ఆన్ గ్రాస్ ల్యాండ్స్, సప్లిమెంటరీ ఫీడింగ్ డ్రాట్ టైంలో, సింపుల్ షెల్టర్స్ ఫర్ నైట్ అండ్ రెయిన్, రెగ్యులర్ షీరింగ్ ఆఫ్ వూల్, వ్యాక్సినేషన్ అండ్ డీవార్మింగ్. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ వచ్చి ఇది చాలా తక్కువ లిటిల్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. ఇది పూర్ క్వాలిటీ ఫాడర్ ఉన్నా కూడా సర్వైవ్ అవ్వగలుగుతాయి. క్విక్ రిటర్న్స్ అనేది మనం మీట్తో ఊల్ వల్ల చూడగలుగుతాము. పూర్ ఫార్మర్స్కి మంచి ఇన్కమ్ వస్తుంది. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. బట్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిసీజెస్ వస్తాయి, లైక్ షీప్ పాక్స్ అండ్ ఫుట్ అండ్ మౌత్. ఓవర్ గ్రేజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో దీనివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. కొన్నిసార్లు ఊల్ క్వాలిటీ అనేది తక్కువగా ఉన్నా కూడా మనకి ప్రాఫిట్ రాదు. పూర్ వెటర్నిటీ ఫెసిలిటీస్ ఉండడం, మార్కెటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్ ఏంటంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్, ఫాడర్ డెవలప్మెంట్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్ అండ్ ట్రైనింగ్ టు షెపర్డ్స్ అనమాట. సో షీప్ ఫార్మింగ్ అనేది సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆప్షన్ అనమాట డ్రైల్యాండ్ ఫార్మర్స్కి మరియు పాస్టల్ కమ్యూనిటీస్కి. నెక్స్ట్ గోట్ ఫార్మింగ్. గోట్ ఫార్మింగ్ అంటే గోట్ యొక్క మీట్ని చీవాన్ అంటారు. మిల్క్, స్కిన్ కోసం సైంటిఫిక్గా రేర్ చేయడం. ఇండియాలో గోట్స్ని పూర్ మ్యాన్స్ కవ్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవచ్చు, ఇది కూడా ఈజీ మేనేజ్మెంట్ అనమాట. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇది బెస్ట్ లైవ్లీహుడ్. డ్రై అండ్ సెమీ రీజియన్స్కి సూటబుల్గా ఉంటుంది. గోట్ మీట్ అనేది హై డిమాండ్ ఉంటుంది, ఫాస్ట్ రీప్రొడక్షన్, సో క్విక్ ఇన్కమ్ వస్తుంది మనకి. ఇండియాలో గోట్ పాపులేషన్ అనేది వరల్డ్లోనే హైయెస్ట్ అనమాట. దీని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే మీట్, చీవాన్ అని చెప్పాను కదా, హై ప్రోటీన్, లో ఫ్యాట్ ఉంటుంది. మిల్క్ అనేది దీని మిల్క్ ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. దీని నుంచి వచ్చే స్కిన్ లెదర్ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది. మెన్యూర్ అనేది ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ గోట్ బ్రీడ్స్ ఇండియాలో వచ్చి జమునాపరి, ఇది యూపీకి అనమాట, మిల్క్కి ఫేమస్. బోర్ మీట్ పర్పస్కి. బ్లాక్ బెంగాల్ మీట్కి, స్కిన్కి ఫేమస్. బీటల్ ఇది మిల్క్కి, మీట్కి. సిరోహి ఇది రాజస్థాన్లో. ఇండిజినస్ బ్రీడ్స్ వచ్చి క్లైమేట్ రెసిస్టెంట్గా ఉంటాయన్నమాట. గోట్ రేరింగ్ ప్రాక్టీసెస్ వచ్చి ఓపెన్ గ్రేజింగ్, స్టాల్ ఫీడింగ్ ఉంటే సరిపోతుంది. లీవ్స్, షబ్స్, క్రాప్స్ రెసిడ్యూస్ అన్నిటిని కూడా ఫీడ్లా తీసుకుంటుంది. సింపుల్ అండ్ డ్రై షెల్టర్స్ ఉంటే సరిపోతుంది. రెగ్యులర్ వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయించాలి. సెలెక్టివ్ బ్రీడింగ్ ఉండాలి ఇక్కడ. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్, ఈ గోట్ ఫార్మింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ ల్యాండ్ ఉన్నా, తక్కువ క్యాపిటల్ ఉన్నా సరిపోతుంది. పూర్ ఫాడర్ ఉన్నా సర్వైవ్ అవుతాయి. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కెటిల్తో కంపేర్ చేస్తే. ఉమెన్, మెన్ ఎవరైనా దీన్ని
చేసుకోవచ్చు అనమాట ఈ ఫార్మింగ్ని. వేస్ట్ ల్యాండ్ కూడా సఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిసీజెస్ ఎక్కువ వస్తాయి. పీపీఆర్ అండ్ ఫుడ్ అండ్ మౌత్ అనే డిసీజ్ ఎక్కువగా వస్తాయి. ఓవర్ గ్రేజింగ్ ఇష్యూస్ కూడా దీంట్లో కూడా చూస్తాం మనం. పూర్ వెటర్నరీ ఫెసిలిటీస్, ఆర్గనైజ్డ్ మార్కెట్స్ లేకపోవడం వల్ల, క్లైమాటిక్ స్ట్రెస్ వల్ల దీని నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్, నేషనల్ లైవ్లీ స్టాక్ మిషన్, గోట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సబ్సిడీస్ అండ్ ట్రైనింగ్, ఫార్డర్ డెవలప్మెంట్ స్కీమ్స్ని ఇంక్లూడ్ చేశారు. గోట్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ రిస్క్తో కూడుకున్న లైఫ్ స్టాక్ యాక్టివిటీ అనమాట. ఇది రూరల్ ఎకానమీకి స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ పిగ్ ఫార్మింగ్. పిగ్ ఫార్మింగ్ అంటే పిగ్స్ యొక్క మీట్ని పోర్క్ అంటారు. దానికోసం సైంటిఫిక్గా రేర్ చేయడం. ఇది ఇండియాలో ట్రైబల్ ఏరియాస్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇంపార్టెంట్ లైఫ్ స్టాక్ యాక్టివిటీ అనమాట. పిగ్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్, ఇది కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే. ఫాస్ట్ గ్రోత్ మనం చూడొచ్చు దీంట్లో. హై ఫీడ్ కన్వర్జేషన్ ఎఫిషియన్సీ ఉంటుంది ఇక్కడ. పూర్ అండ్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని. పోర్క్కి డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ కిచెన్ వేస్ట్ని వాటి ఫీడ్గా యూజ్ చేయొచ్చు. ఈ పిగ్ ఫార్మింగ్ అనేది క్విక్ రిటర్న్ లైఫ్ స్టాక్ సిస్టమ్ అనమాట. పిగ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వచ్చి మీట్, దాని యొక్క మీట్ని పోర్క్ అంటారు. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ని లార్డ్ అంటారు. ఇది ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ యూస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్కిన్ అండ్ బ్రిస్టల్స్, ఇది లెదర్ అండ్ బ్రషెస్కి యూజ్ చేస్తారు. మెన్యూర్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారు. ఇంపార్టెంట్ పిగ్ బ్రీడ్స్ వచ్చి, ఇండిజీనియస్ బ్రీడ్స్ వచ్చి గున్గ్రో వెస్ట్ బెంగాల్, నియాంగ్ మేఘా మేఘాలయ, ధూమ్ అస్సాం. ఎగ్జాటిక్ బ్రీడ్స్ వచ్చి లార్జ్ వైట్ యార్క్షైర్, ల్యాండ్రేస్, హ్యాంప్షైర్. పిగ్ రేరింగ్ ప్రాక్టీసెస్ వచ్చి ప్రాపర్ హౌసింగ్ విత్ డ్రైనేజ్ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫీడింగ్ అంటే గ్రెయిన్స్, వెజిటేబుల్స్ వేస్టేజ్ అనేది ఉండాలి. క్లీన్ వాటర్ సప్లై అనేది ఉండాలి. డిసీజ్ కంట్రోల్ అండ్ వ్యాక్సినేషన్, సైంటిఫిక్ బ్రీడింగ్ అండ్ కేర్ ఆఫ్ పిగ్లెట్స్. దీని యొక్క అడ్వాంటేజెస్, ఈ పిగ్ ఫార్మింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే రీప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. గెస్టేషన్ పీరియడ్ అనేది కూడా చాలా షార్ట్గా ఉంటుంది. హై మీట్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. వేస్ట్ని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ ఫార్మర్స్కి చాలా బాగా సూటబుల్ అవుతుంది. దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్వైన్ ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ పిగ్స్ ఫార్మింగ్లో. సోషల్ యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే పిగ్ ఫార్మింగ్ చేస్తున్నారా అంటారు కదా, సో సోషల్ యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. పూర్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ వెటర్నరీ సపోర్ట్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఉంటుంది కొంచెం అన్మేనేజ్ చేస్తే. దీనికి గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఏంటంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, పిగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సబ్సిడీస్ అండ్ ట్రైనింగ్, బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్స్. పిగ్ ఫార్మింగ్ అనేది కూడా ఫాస్ట్ గ్రోయింగ్ లైఫ్ స్టాక్ సెక్టర్ అనమాట. సో దీనివల్ల మనకి మంచి ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఫిషరీస్ అంటే ఫిష్ అండ్ అదర్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ని క్యాచ్ చేయడం లేదా సైంటిఫిక్గా కల్టివేట్ చేయడం. ఇండియాలో ఫిషరీస్ అనేవి ఎనిమల్ హస్బెండరీ అలైన్డ్ యాక్టివిటీగా కన్సిడర్ చేస్తారు. ఫిషరీస్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఫిష్ అనేది చీప్గా దొరికే రిసోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. కోస్ట్ అండ్ ఇన్లాండ్ పీపుల్కి ఇదే లైవ్లీహుడ్. ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. టాప్ ఫిషింగ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ఇండియా అనేది ఒకటి అనమాట. టైప్స్ ఆఫ్ ఫిషరీస్: మెరైన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్. మెరైన్లో చూసుకుంటే సీస్ అండ్ ఓషన్స్ నుండి ఫిష్ క్యాచ్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ట్యూనా, మెకెరల్, సార్డైన్. కోస్టల్ స్టేట్స్లో గుజరాత్, కేరళ, తమిళనాడు. ఇన్లాండ్ ఫిషరీస్ చూసుకుంటే రివర్స్, లేక్స్, పాండ్స్, ట్యాంక్స్ నుంచి తీసుకొస్తారు. ఫ్రెష్ వాటర్ అనేది ఫిష్ కల్చర్కి యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్స్ రోహు, కట్లా, మృగల్. ఇన్లాండ్ ఫిషరీస్ అనే షేర్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది మెరైన్ కంటే కూడా. ఆక్వాకల్చర్ చూసుకుంటే ఆక్వాకల్చర్ అంటే ఫిష్ని పాండ్స్ లేదా ట్యాంక్స్లో సైంటిఫిక్గా గ్రో చేయడం. వీటిలో టైప్స్ వచ్చి ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఉంటుంది, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఉంటుంది, కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటే రోహు ప్లస్ కాట్లా, మృగల్ వీటిని పెంచే వాటిని కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటారు. ఈ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఒడిస్సా, కేరళ. ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ ఫిషరీస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్కమ్ అనేది క్విక్గా జనరేట్ చేయొచ్చు, వాటర్ బాడీస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు, హై ఎంప్లాయ్మెంట్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్ అనమాట ఇది. దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవర్ ఫిషింగ్ అయిపోతుంది, వాటర్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ జరుగుతుంది, కోల్డ్ స్టోరేజెస్ లేకపోవడం దీనికి మెయిన్ ప్రాబ్లం, అండ్ పూర్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనమాట. అండ్ లాస్ట్గా గవర్నమెంట్ సపోర్ట్ చేసే స్కీమ్స్ ఏంటి అంటే బ్లూ రెవల్యూషన్, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, PMMSY, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కోల్డ్ స్టోరేజ్ సపోర్ట్, ఫిషర్మ్యాన్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఫిషరీస్ అనేది ఒక సన్ రైజ్ సెక్టర్ లాంటిది అనమాట న్యూట్రిషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్కి.
బీ కీపింగ్ అంటే హనీ బీస్ని సైంటిఫిక్గా రేర్ చేయడం హనీ అండ్ వ్యాక్స్ కోసం. దీన్నే ఎపికల్చర్ అని కూడా అంటారు. ఇది లో ఇన్వెస్ట్మెంట్ హై బెనిఫిట్ అగ్రికల్చర్ అలైన్డ్ యాక్టివిటీ అనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే హనీ అనేది న్యూట్రిషనస్ న్యాచురల్ ఫుడ్ అనమాట. ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ ఇస్తుంది. పాలినేషన్ వల్ల క్రాప్ yield 30-40% పెంచుతుంది అనమాట. రూరల్ ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేస్తుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీ అనమాట. బీ కీపింగ్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పాలినేషన్ ద్వారా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ బీ కీపింగ్ వల్ల వచ్చే ప్రోడక్ట్స్ హనీ వల్ల ఫుడ్ అండ్ మెడిసిన్ మనకి వస్తున్నాయి. బీ వ్యాక్స్ దీంతో క్యాండిల్స్, కాస్మెటిక్స్, పాలిష్కి యూజ్ చేస్తారు. రాయల్ జెల్లీ హెల్త్ సప్లిమెంట్స్కి కూడా యూజ్ చేస్తారు. పోలిన్ అండ్ ప్రొపోలిస్ దీన్ని మెడికల్ యూస్కి యూజ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ బీ స్పీసీస్ వచ్చి ఎపిస్ ఇండికా ఇది ఇండియన్ హనీ బీ, ఎపిస్ మిల్లిఫెరా ఇటాలియన్ బీ ఇది ఎక్కువ హై ఈల్డ్ ఇస్తుంది అనమాట. ఎపిస్ డోర్సెటా ఇది రాక్ బీ, ఎపిస్ ఫ్లోరా లిటిల్ బీ అనమాట. ఎపిస్ మిల్లిఫెరా అనేది మోడర్న్ బీ కీపింగ్లో ఎక్కువగా యూజ్ చేసేది అనమాట. ఈ బీ కీపింగ్ ప్రాక్టీసెస్ అనేవి ప్రాపర్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వుడెన్ బాక్సెస్ యూజ్ చేస్తారు దీనికి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్న దగ్గరే దీన్ని ఎక్కువగా మనం చూసుకోవాలి. పెస్ట్ అండ్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సైంటిఫిక్ హనీ ఎక్స్ట్రాక్షన్ చేస్తారనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చి బీ కీపింగ్ వల్ల లిటిల్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. మనం ఫార్మింగ్తో పాటు దీన్ని కూడా చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది క్రాప్ క్వాలిటీని క్వాంటిటీని రెండింటిని ఇంక్రీజ్ చేస్తుంది. హై ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉందన్నమాట దీనికి. బట్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే అండ్ ఛాలెంజెస్ చూసుకుంటే అగ్రికల్చర్లో వాడే పెస్టిసైడ్స్ వల్ల దీనికి ప్రాబ్లం అవుతుంది. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్లవరింగ్ ఎఫెక్ట్ అయితే దీనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బీకి ఉండే పెస్ట్ అండ్ డిసీజెస్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ట్రైనింగ్ లేకపోవడం వల్ల, మార్కెటింగ్ ఇష్యూస్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ ఏంటంటే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్, ట్రైనింగ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, ప్రమోషన్ ఆఫ్ హనీ ఎక్స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. బీ కీపింగ్ అనేది ఒక సస్టైనబుల్ ప్రాఫిటబుల్ యాక్టివిటీ. సో ఇక్కడితో ఎనిమల్ హస్బెండరీ కంప్లీట్ అయింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.